నేనప్పుడు కోర్టు వైదాకి వెళ్తా ఉంటే దారిలో ఇది చూసానండి. చూసినప్పుడు నాకు అమరావతి గుర్తొచ్చింది. అయితే ఈ రోజున ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ కూడా బేభత్సంగా గోల్ చేస్తున్నారు. ఏంటి, వర్షాకాలంలోనట అమరావతిలో నీళ్లు వస్తున్నాయట. అమరావతి రాజధాని వరద ముంపుకు గురైందని అమరావతి ముంపుకు గురైంది. అమరావతి రాజధానిలో భారీగా వర్షపు నీరు చేరింది. అమరావతి మునిగిందో లేదో సాక్ష్యాలతో సహా మీ కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. 11,000 ఎకరాలు బ్రీచ్ అయిపోయి పొలాలన్నీ మునిగిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు మొత్తం పోయింది. రాజధాని ప్రాంతం భయంకరంగా నీళ్లు నిలిచాయి. మరి వర్షాకాలంలో నీళ్లు రాకపోతే ఏమొస్తాయి? ఇంకో విషయం ఏంటంటే, వర్షం వచ్చినప్పుడు పొలాలు ఖచ్చితంగా మునుగుతాయి. పొలాలు ఎందుకు మునుగుతాయి అంటే, పొలాలనే ఎప్పుడు కూడా డౌన్ లో ఉంటాయి. కాబట్టి చిన్న వర్షానికే పొలాలు మునిగిపోతాయి. అక్కడ మనం ఏదైనా కట్టడం కట్టాలన్నప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేస్తారు. ఫిల్లింగ్ చేసినప్పుడు అక్కడ వాటర్ రాదు, అక్కడ మునగదు. ఈ చిన్న లాజిక్ కూడా మీకు అర్థం కాక, ఇది అమరావతిలోకి వరద వచ్చింది లేదా వాటర్ వచ్చేసింది, అమరావతి భూముల్లోకి వాటర్ వచ్చింది అంటే, మరి రైతులు ఇచ్చిన భూముల్లోకి వర్షం వచ్చినప్పుడు వాటరే వస్తుంది. దాన్ని డెవలప్ చేసినప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేసి దానిలో కట్టడాలు వచ్చిన తర్వాత అప్పటి నుంచి అక్కడ వాటర్ ఉండటం అనేది తగ్గుతుంది.